అవును, దేవుని మీద నువ్వు ఆనుకుంటే, దేవుని మహిమను నువ్వు కోరుకుంటే గంతులు వేసే భాగ్యం ఇస్తాడు. దేవుని స్తోత్ర. బలముతో నడిచే భాగ్యం ఇస్తాడు. వాడు గంతులు వేసాడట. దేవుని స్తుతించొచ్చు, వారితో కూడా దేవునికి మహిమ కలుగును. ఆమేన్. ఈ రాత్రి కూడికని ఏర్పాటు చేసుకుని ఈ కుటుంబము నడవగలిగే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించును గాక. మందిరానికి నడిచే శక్తినిచ్చును గాక. మందిరములో తన జీవిత కాలము గడుపుదురు గాక. ఈ రాత్రి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాతో జ్ఞాపకం చేశాడు. గంతులు వేశాడు, గంతులు వేశాడు, గంతులు వేశాడు అని దేవుని వాక్యములో జ్ఞాపకం చేశాడు. కనుక ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మరి యొక్క భార్య భర్తలుగా ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు కావాల్సిన పరిపూర్ణ ఆరోగ్యము, ఆనందము, పరసంబంధమైన దీవెనలు, దేవుని మహిమను పొందుకున్న కుటుంబముగా, ప్రార్థనా శక్తి కలిగిన కుటుంబముగా, భర్త కొరకు ప్రార్థించే భార్యగా, బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిగా, మరి అక్క ఎమ్మెల్యేకను దేవుడు విశ్వాసములో అభివృద్ధి చేయను గాక, భక్తులు పెంచును గాక. లోకమునటువంటి ప్రతి విధమైనటువంటి వ్యర్థమైన వాటికి దూరముగా ఉండి దేవునికి సమీపముగా ఉండునట్లు దేవుడు కృప దయచేయును గాక. హల్లెలూయా. బలమైన కుటుంబముగా దేవుడు ఈ కుటుంబాన్ని వాడుకును గాక. ఇచ్చిన సంతానాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి.